ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అంటే గుబులు పట్టుకుంది. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభలకు పలు కార్యక్రమాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఇప్పుడిదే విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తోంది. బీఆర్ఎస్ సభలంటేనే కాంగ్రెస్ ఉలిక్కిపడుతూ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రజల దృష్టిని మరల్చేందుకు నానా అవస్థలు పడుతోంది. రెండున్నరేళ్ల రేవంత్ సర్కార్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల గులాబీ దళం వరుస పోరాటాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 6న 10,000 మందితో వరంగల్లో రైతు సదస్సు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పండించిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి రైతులు నిరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. మే 6న జరగబోతున్న రైతు సదస్సులో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు ఏ పంట పండిస్తే ఆ పంట 500 బోనస్ ఇస్తారు. కానీ సన్నోట్లు తగ్గిస్తారంటే సన్నోట్లు దిగుబడి తక్కువ, పెట్టుబడి ఎక్కువ. అయినా సన్నోట్లు అయితే కొనేందుకు నెల 2 నెలలు చాలా రకాలుగా వస్తారు. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే 2022 సంవత్సరం మే 6న వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 2.5 గడుస్తున్నా డిక్లరేషన్లో హామీలను నెరవేర్చకపోవడంపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. రైతు డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని వరంగల్ నుంచే ఎండగట్టాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2.5 రైతులకు చేస్తున్న మోసాలు మరోసారి బయటపడతాయనే ఉద్దేశంతో చిల్లర రాజకీయాలకు తెరలేపింది. బీఆర్ఎస్ సభల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదని నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏప్రిల్ 20న జగిత్యాలలో జరిగిన బహిరంగ సభపై రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబర్చారు. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు బీఆర్ఎస్ సభ రోజే కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పోటీ సభ నిర్వహించారు. కేవలం 3 రోజుల ముందే హడావిడిగా ఈ కార్యక్రమాలను ఖరారు చేశారని అధికారులు తెలిపారు. అయినా జగిత్యాలలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఘన విజయం సాధించడంతో సీఎం రేవంత్ రెడ్డి అక్కస్తో కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు వరంగల్లో బీఆర్ఎస్ రైతు సదస్సుకు పోటీగా రైతు మేళా నిర్వహిస్తున్నారని అంటున్నారు. మే 6న బీఆర్ఎస్ రైతు సదస్సుకు పోటీగా ప్రభుత్వ ఖర్చుతో 5, 6, 7 తేదీల్లో వరంగల్లో కాంగ్రెస్ సర్కార్ రైతు మేళా నిర్వహిస్తోంది. వాస్తవానికి ముందుగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అనుకోలేదని, బీఆర్ఎస్ సదస్సుకు ఏర్పాట్లు మొదలు కాగానే హడావిడిగా రైతు మేళాను ఖరారు చేసిందని అధికారులే చెబుతున్నారు. ప్రజల తరపున సమస్యల పట్ల పోరాడుతున్న బీఆర్ఎస్ అంటే ఇప్పుడు రేవంత్ సర్కార్ కు భయం మొదలైంది. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు ఎక్కడ పెడుతున్నా అందుకు పోటీగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటికప్పుడు హడావిడిగా పోటీ సభలను నిర్వహిస్తోంది. కానీ ప్రజల మద్దతు మాత్రం బీఆర్ఎస్ కే ఉందనేది విజయవంతమైన సభలను చూస్తుంటేనే అర్థమవుతోంది.